గోదావరి అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ గురించి మాట. వీడియో అయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అయిపోయిందండి. నాకు స్టడీస్ అయిపోయాక 1 year పాటు ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఇంకా బోర్ కొడుతుందని టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. బ్లౌజెస్, డ్రెస్సెస్ అవి స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత ఏంటంటే ప్రైమరీ స్కూల్లో టీచర్ కింద జాయిన్ అయ్యాను. అలా చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకున్నాను. బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకుని ఒక స్మార్ట్ ఫోన్ అయితే కొనుక్కున్నానండి. అప్పుడు అందరూ ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా యూట్యూబ్ కానీ రీల్స్ కానీ ఇవే కదా, ఇన్స్టా రీల్స్, యూట్యూబే కదా. నాకు అనిపించింది యూట్యూబ్ చేద్దామా ఇన్స్టా చేద్దామా అని ఇంకా నేను ఆలోచనలు అయితే పడ్డాను. నేను అనుకున్నాను అప్పుడేంటి యూట్యూబ్ అయితే పర్లేదు, కానీ ఇన్స్టాగ్రామ్ చేస్తే ఎక్కువ ట్రోల్స్ అయిపోతాం, తొందరగా అందరూ మనల్ని ట్రోల్స్ చేస్తారని అయితే భయపడ్డాను. సో అప్పుడు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. డైలీ రీల్స్ పెడుతున్నాను, డైలీ వీడియోస్ పెడుతున్నాను, వ్లాగ్స్ పెడుతున్నాను. కానీ నాకైతే ఎటువంటి రీచే లేదు. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఏమే యూట్యూబ్ ఒకటే ఎందుకే, నువ్వు ఇన్స్టా కూడా చెయ్యి, ఇన్స్టాలో కూడా రీల్స్ పోస్ట్ చెయ్యి అన్నారు. మా పేరెంట్స్ కూడా అదే చెప్పారు. ఇన్స్టాలో కూడా రీల్స్ పోస్ట్ చెయ్యి, నీకు తొందరగా గ్రోత్ వస్తుంది, తొందరగా వైరల్ అవుతామని మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంక నేను ఏం చేశానంటే ఈ యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. రోజు రీల్స్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా. బట్ అందులో కూడా రీచ్ లేదు, కానీ ఫాలోవర్స్ అయితే బాగా వచ్చారు నాకు స్టార్టింగ్ నుంచే. ఫాలోవర్స్ రావడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించి డైలీ రీల్స్ పెట్టేదాన్ని. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన రీల్లో డ్రెస్ ఏంటంటే ఈ డ్రెస్ ఏమాట. ఈ డ్రెస్ మీద ఉండగానే ఏదో ఒక రీల్ చేశాను, అది బాగా వైరల్ అయ్యింది. ఫాలోవర్స్ వచ్చారు, లైక్స్ వచ్చినాయి, రీచ్ పెరిగింది, చాలా బాగా అనిపించింది. ఇంకా నా ఇన్స్టా ఐడిలో కూడా ప్రొఫైల్ ఈ డ్రెస్తో ఉన్న ప్రొఫైలే ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఈ డ్రెస్తో ఉన్న ప్రొఫైలే ఉంటుంది అండి. అలా రీచ్ అయితే పెరిగింది. అది రీచ్ పెరగడానికి నాకు పట్టింది ఒక 6 months 1 year అట్లా పట్టింది. ఈ రోజు నాకు ఇన్స్టాలో అయితే 1,25,000 ఉన్నారు. 1,25,000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారండి. నాకు చాలా ఎంకరేజ్మెంట్ కింద అనిపించింది. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు నా ఇన్స్టా ఫాలోవర్స్ అందరూని. నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో చేసుకోకుంటే నా ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి, ఇన్స్టా ఐడి మాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా ఐడిని ఫాలో చేయండి గాయస్. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలా ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ పెట్టి కొద్దీ వైరల్ అయ్యాను. అలా నాకు వ్యూస్ వచ్చింది, రీచ్ పెరిగింది. తర్వాత ఈ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను కదా, యూట్యూబ్లో కూడా పెడుతుంటే రీసెంట్ టైమ్స్లో నాకు ఏంటంటే యూట్యూబ్లో నాకు రీచ్ వచ్చింది. అండ్ ఫాలోవర్స్ కూడా మంచిగా వచ్చారు. 10,000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకైతే ఇప్పుడు యూట్యూబ్లో 10,000+ 11,000 పైనే ఉన్నారు. 10,000 నిన్న క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. 11,000 పైనే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వలేదు. ఫస్ట్ మానిటైజేషన్ అయితే అవ్వాలంట కదా ఛానల్కి. సో మానిటైజేషన్ అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. మన వీడియోస్ ఇంకా డైలీ వస్తాయండి యూట్యూబ్లో. డైలీ వ్లాగ్స్ పెడతాను, వీడియోస్ పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి గాయస్, మర్చిపోకండి. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.